బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో పలుచోట్ల ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎస్ఆర్ఆర్ కళాశాల వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రధర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పలు సంబరాలు చేసుకోవడం జరిగింది. అఖండిత విజయ ప్రాప్తి నాయకుడిగా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఎటువంటి పార్టీ మారకుండా కష్టమైన నష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కారణంగా నన్ను మంత్రిగా నియమించడం, దాని తదుపరి జరుగుతున్న కార్యక్రమాలను మీకు తెలుసు. ఈరోజు నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నా. పెద్దలు నేను ఇక్కడ పోటీ చేయాలనుకున్నప్పటి నుంచి కూడా సంబంధించి మిగతా కుల సంఘాలతో పాటు ఇక్కడ కూడా రెడ్డి సంఘానికి ఇప్పటికే ప్రొసీడింగ్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి పైసలు ఎగ్జిక్యూషన్ చేసి ప్రొసీడింగ్ కాబట్టి అందరికీ చూస్తే ఇప్పుడే 45 లక్షల రూపాయలు ఇచ్చినా 50 లక్షలు మిగతా 50 లక్షలు కూడా అడిగినాను. 50 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ హుస్నాబాద్ అసోసియేషన్ కొరకు మీరు దాన్ని ఎంత భవనం నిర్మాణం చేసుకుని 50 కేటాయించినా దాని ప్రొసీడింగ్ ఇప్పుడే 10 నిమిషాలు మీ దగ్గరికి వస్తుందని దాన్ని అధికారికంగా గవర్నమెంట్ జీవో. సో అనేది మాట చెప్తూ మీ అందరూ మరొకసారి చేయాలా అనుకోకుండా నా బర్త్డే జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నేను చెప్తే బాగా పెద్దవాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళు చేయాలి కొన్ని మాటలు చెప్పిపోతా. తప్పకుండా మీరు దయచేసి డిస్కషన్ చేయండి. ఇలా ఒక దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో 4 నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని